హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో చింత చిగురు పప్పు అండి. కావాల్సిన పదార్థాలు: కడిగి నానబెట్టుకున్న పప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, చింత చిగురు అండి. నానబెట్టుకున్న పప్పు, చింత చిగురు, టమాటా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ వేసుకున్నానండి. కారం, పసుపు, సాంబార్ కారం వేసుకుందామండి. సరే ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చాక తీసేసుకుందాము. ప్రెషర్ వచ్చేసిందండి, తీసేసుకుందాము. చూడండి, పప్పు బాగా ఉడికిపోయింది. పప్పు గుత్తితో ఇప్పుడు పప్పు వేసుకుందామండి. కొంచెం ఉప్పు వేసుకుందామండి, రాళ్ళ ఉప్పు. పెట్టుకున్నానండి. తాలింపు కోసం ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. తాలింపు కోసం ఉల్లిపాయ, కరివేపాకు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, మెంతులు, జీలకర్ర తీసుకున్నానండి. ఇవి ఇప్పుడు తాలింపులో వేసేసుకుందాము. వేసుకున్నాం కదండి, ఇవి కొంచెం బాగా వేగనివ్వాలి. కదండి, తాలింపు బాగా వేగిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని తాలింపులో వేసేసుకుందాము. వేసేసుకున్నానండి, కలబెడుతున్నాను. కొంచెం సేపు స్టవ్ మీద సిమ్లో ఉంచేస్తే బాగా ఉడికిపోతుంది. ఉడికిపోయినాక ఒక 5 మినిట్స్ అయినాక దించేసుకుంటే పప్పు రెడీ అయిపోతుందండి. ఉడికిపోయిందండి, దించేసుకుందాము. ఉప్పు సరిపోతే మీరు వేసుకోండి, నాకు సరిపోయింది. నేను వేసుకున్న దాంతో పప్పు రెడీ అయిపోయిందండి. దించేసుకున్నాక కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చింత చిగురు పప్పు రెడీ అయిపోయిందండి.